ఒక మనిషి తలుచుకుంటే ఎలాంటి మార్పు రాదు, ఏమీ జరగదు అని డిస్కరేజ్ చేస్తుంటారు. కానీ అదే ఒక మనిషి ఆలోచన వల్ల ఈరోజు బీహార్ స్టేట్లోని ఒక విలేజ్ ఐఐటి హబ్గా ఎలా మారింది, ఇంటింటికి ఒక ఇంజనీర్ని అతను ఎలా తయారు చేశాడో చూద్దాం. బీహార్ స్టేట్లోని పాట్వటోడి విలేజ్ని ఐఐటి విలేజ్గా పిలుస్తారు. ఎవ్రీ ఇయర్ ఈ విలేజ్ నుంచి ఎక్కువగా ఐఐటి క్రాక్ చేసిన స్టూడెంట్స్ ఉంటారు. అకార్డింగ్ టు ఐఐటి 2025 రిజల్ట్స్, ఈ ఇయర్ 40 స్టూడెంట్స్ ఐఐటిని క్లియర్ చేశారు. ఒకప్పుడు పాట్వటోడి విలేజ్ని మాంచెస్టర్ ఆఫ్ బీహార్గా పిలిచేవాళ్ళు. నేతవాళ్ళు అంటే వ్యూవర్స్ ఎక్కువగా ఉండే ఈ విలేజ్లో ఇంటింటికి ఒక ఇంజనీర్ ఉండడం విశేషం. అసలు ఇది ఎలా జరిగింది? 1991 ఈ విలేజ్ అంటే పాట్వటోడి విలేజ్లో జితేంద్ర పాట్వా అనే ఒక అబ్బాయి ఐఐటి క్లియర్ చేశాడు. దాంతో ఈ విలేజ్కి ఏదో ఒకటి చెయ్యాలి అనే తపనతో 2013లో వృక్ష సంస్థాన్ అనే ఎన్జిఓని ఓపెన్ చేసి మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టూడెంట్స్కి ఫ్రీగా ఐఐటి కోచింగ్ ఇచ్చారు. ఐఐటి ఢిల్లీ అండ్ ఐఐటి బాంబేలో ఉండే ఇతని ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి ఫ్రీగా కోచింగ్ ఇచ్చేవారు. అతని వలన ఈరోజు 40 మెంబర్స్ స్టూడెంట్స్ ఐఐటిని క్రాక్ చేశారు. అందులో శరణ్య అనే అమ్మాయి 99.64% టాపర్గా నిలిచింది.